అందరికీ నమస్కారం. సో ఈ రీల్లో మనం ఫైబ్రోమయాల్జియా అనే సమస్యని ఎలా నిర్ధారణ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. నేను డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ ప్రత్యూష రొమటాలజీ కేర్. నేను ఒక MD/DM రొమటాలజిస్ట్. సో ఫైబ్రోమయాల్జియా లేదా క్రానిక్ పెయిన్ సిండ్రోమ్, ఒళ్ళంతా నొప్పులు రావడం, ఇవి ఒక సాధారణమైన సమస్య అని లాస్ట్ రీల్లో మనం తెలుసుకున్నాం. దాని గురించి, దాని డయాగ్నోసిస్ కోసం, దాన్ని నిర్ధారణ చేయటం కోసం ఎటువంటి పరీక్షలు. సో దురదృష్టవశాత్తు ఫైబ్రోమయాల్జియా అనేది నొప్పి కలిగించేటువంటి అన్ని రకాల జబ్బుల్ని మనము రూల్ అవుట్ చేశాక, ఈ జబ్బులు కాదు అని నిర్ధారణ చేశాక మాత్రమే మనం ఫైబ్రోమయాల్జియాని ఖచ్చితంగా ధృవీకరించగలం. సో అందుకని మీరు ఏ డాక్టర్ దగ్గరకైనా ఒళ్ళంతా నొప్పులని వెళ్ళినప్పుడు ముఖ్యంగా వాళ్ళు కీళ్ల వాతాలకి, కండరాల వాతాలకి, రక్తపు వాతాలకి సంబంధించిన పరీక్షలు అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-CCP, ANA, CPK ఇటువంటి కొన్ని ఖరీదైన పరీక్షలే చేస్తారు. ఎందుకంటే అవి చేస్తే తప్ప ఇదే ఈ సమస్య, శరీరంలో ఏ జబ్బు లేదు అని డాక్టర్ నిర్ధారణ చేయటం కొంచెం కష్టమండి. అయితే ఎక్స్పీరియన్స్డ్ రుమటాలజిస్ట్ ఇలాంటి కేసెస్ డే ఇన్ అండ్ డే అవుట్ ఎక్కువ చూసే డాక్టర్స్ వాళ్ళు రోగి తత్వాలు చెప్పగానే కొంతవరకు దాన్ని నిర్ధారణ చేయగలుగుతారు. బట్ డెఫినెట్ గా చెప్పాలి అంటే ఈ పరీక్షల తర్వాతనే మేము ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతాం. సో ఈ పరీక్షలన్నీ కొంచెం ఖరీదు ఉంటాయండి. అవి ఒక డాక్టర్ దగ్గర మీకు బహుశా నిర్ధారణ కాకపోవచ్చు, మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి తిరగాల్సిన అవసరం రావచ్చు. సో రుమటాలజిస్ట్ ని కనుక ఎర్లీగా మీట్ అయితే బహుశా ఈ ఇబ్బందులన్నీ కొంచెం తప్పించుకోవచ్చు. సో దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మీ వైపు నుంచి మీరేం చేయగలుగుతారు ఈ సమస్య కోసం అనేది నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.